నన్ను యాది పట్టినారల్లా మర్చిపోయినరా యాది పట్టిర్రా యాది పట్టే ఉంటారమ్మా మరి గదే గదే నీకు పెన్షన్ డబ్బుల గురించి అదే చాలా అంటే చాలా సమస్యలు ఉన్నాయి అన్నమాట. డబ్బులు పడినప్పటికీ తెచ్చుకోలేని పరిస్థితి. మరి గదే ఉన్నదా తెచ్చుకోలేని పరిస్థితి. మరి బ్యాంకులో పడ్డాయా లేదా ఉన్నది లేని బాధలు ఉన్నాయి అన్నమాట. పెన్షన్ 2000 రూపాయలు అనేది సరిపోతలేదు అన్నమాట. మాట్లాడమ్మా 2000 రూపాయలు జరగానే మళ్ళీ నేను మాట్లాడుతున్నా. అవి తెచ్చుకోలేదు సరేనా, అవి తెచ్చుకోలేదు అంతే. ఇప్పుడు ఆడనే ఉన్నాయి మరి పైసలు 3 తారీఖు పడ్డాయి. ఎప్పుడు జూలై నెల డబ్బులు ఆ నెలలే. ఈ ఆగస్ట్ నెల 2 నెలలు ఒక్కసారి కలిపి తీసుకుంటుందట అమ్మ. ఇంకంతే వాళ్ళు ఎవరు పోవాలి మరి. నాకు సాత కాదు. బస్సు ఎక్కుతూనే కింద దెబ్బరి ఏం చేయాలి. ఇక అట్లుండే అప్పుడు బస్సు ఎక్కిరట నిజంగానే. ఫ్రీ బస్సు ఎట్లున్నదమ్మా ఫ్రీ బస్సు? అదే బస్సు ఎక్కుతేనే ఈడు ఇక్కడి నుంచి అక్కడికి పోయి ఆపుడు. ఈడు ఆపుడు లేదు ఏం లేదు. బస్ స్టాప్ కాడ ఆపుడు లేదు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఆపుడు? మంచిగానే ఓ శాతాడు పెట్టు. మళ్ళీ ఇప్పటికే లేట్ గా పడతానే కదా అసలు. అంతే 3 తారీఖు పడ్డాయి మీకు. 3 తారీఖు పడ్డాయి. అమ్మది ఇప్పుడు నేను చూస్తే ఆధార్ కార్డుతో నేను చూసిన. అంటే పెన్షన్ ఐడి లేదన్నమాట అమ్మ దగ్గర. ఆధార్ కార్డు పట్టుకొచ్చింది. ఆధార్ కార్డుతో చూసిన. మరి ఉన్నాయా లేవా? వచ్చిందంటే ఈ జూలై నెల డబ్బులు కాదు, ఈ జూన్ నెల డబ్బులు చూపెట్టింది అన్నమాట. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. జూన్ నెల డబ్బులు అంటే లాస్ట్ పేమెంట్ అనేది తీసుకున్నట్టు 2016 రూపాయలు అన్నమాట. ఇప్పటికే ఇచ్చేటోళ్ళు గవర్నర్ ఎక్కడి మా 15 తీసుకుంటారు కావచ్చు. ఏమంటే ఉత్తగానే ఇస్తాను అని వాళ్ళు చెప్తారు. ఎప్పుడు అందులో పైసలే ఉండే. నేను ఎప్పుడు వేసినో 500 వేసిన వాళ్ళక 4000 రూపాయలు పెన్షన్ పెంచారు అని చెప్పమ్మ. 4000 రూపాయల పింఛన్ పెంచుతాననే అప్పుడు మాట్లాడిండు. మరి ఇప్పుడు పెంచుతారో లేదో తెలియదు. మరి ఇప్పటికే ఏమనిపించింది నీ బాధలు చెప్పమ్మా. ఇక నేను చెప్పినావు కదా నాకు చెప్పిందా. ఇక ఏం బాధలైనా కానీ పింఛన్ కావాలనే బాధ. ఇంకా నాకేం ఇంకా రాలేదు. మరి ఇక మరి కొడుకు ఎందుకు పెడతాను? 2 కొడుకులు నాకు, వాళ్ళు ఇవ్వలు పెట్టారు. నాది నాకే కావాలి. పట్టించుకోరు. ఎప్పటి నుంచి మీరు పెంచారు? ఎప్పటి నుంచి ఇల్లు పెంచారా? ఈ వారం పెంచలేదు కదా. అవే 2000. ఇప్పుడు కొడుకుల నాడు కూడా మా పెంచినాం. చిన్నప్పుడు సంది పెంచినాం. ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేసినాక పెళ్ళిళ్ళు అయినాయి. ఇంకేం చేసినా కదా కాంతలేరు ఇప్పుడు. ఇంకా ఇప్పటికే పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో పెంపు చేయాలి. నూనెకి పెరిగింది, ఉప్పుకు పెరిగింది, పప్పుకు పెరిగింది, అన్నిటికీ పెరిగినాయి. కొంటే కొంగలకు అత్తలేదు. 500 కొంట పోతే నా ఒక్కదాని పానానికి సరిపోతుంది. ఆడికి అవి చాలనే సాలే మళ్ళీ నీళ్ళు వచ్చేదాకా. ఒక్క 500. మరి ఏం చెప్తా. నా ఇల్లు అంత ఊరిపోయి వరదాకా ఊడ్చుడే. నెలకు ఊడ్చుడే. వారం కడుగుడే ఊడ్చుడే. నీళ్ళల్లో ఉంటాను. ఊడుతుంది అంతటి ఊరిపే. మా ముసలైన కట్టిన ఇల్లు. నాకు ఏ కొడుకు కట్టలేదు, ఏ బిడ్డ కట్టలేదు. బిడ్డ నీళ్ళలోనే ఉంటాను. ఇవి వాన వచ్చేస్తుంది. వస్తుంది అంటే చెప్పాలి కదా. మరి ఎవరు చెప్తారో కానీ వచ్చిందని రాపిచ్చిండు. వరకైతే మరి వరకైతే రాను. దిగినే ఫోటో అయితే దిగినే. నా నెంబర్ లేదు నీ దగ్గర. ఆయన దగ్గర ఉండవచ్చు. నా కొడుకు దగ్గర ఇయ్యరు. నాతో ఎవ్వరు మాట్లాడరు వాళ్ళు. మరి ఒక్కదాన్నే ఉంటే మరి నేను ఒక్కదాన్నే పంటన్నా, ఒక్కదాన్నే ఉంటాన్నా. నాకు నూనె లేదు, పప్పు లేదు. చెడ్డ తిప్పలు అవుతుంది, గోస అవుతుందా. మరి ఆ పైసలు చేతికి వచ్చినా కానీ పోయి తెచ్చుకుంటానికి కూడా తిప్పలే ఉన్నది నాకు. ఏ కొడుకు పట్టించుకోలేదు, ఏ కొడుకు పట్టించలేదు. ఏ కొడుకు బుక్కెడు తిను అనేసేటోడు అయితే లేడు. మరి ఏం చేయాలి? ఏం చేస్తాడు విద్య మరి. అది నసీవ. ఇక నా నసీవ లేదు. బియ్యం ఇచ్చుడే కానీ పైసలు లేవు. 4000 రూపాయల పెన్షన్. అలాగే ఈ షాపులలో ఇస్తలేరు కదా పైసలు. ఇస్తలేరు. ఎక్కడ ఇస్తలేరు. ఆ షాపులలో ఏమంటారు 20 రూపాయలు పైసలు లేవు. సెల్లులో పైసలు లేవు పో అన్నారు. నిజం. ఏం దేకుతలేరు. ఎటన్నా పోతే దేకులు లేదు, చేతులు లేవు, పైసలు లేవు. అక్కడికి పోవాలి. ఒకటే బ్యాంక్. మరి పెన్షన్ డబ్బులు తీసుకున్నారు అడగండి అమ్మా.
వాళ్ళు తీసుకున్నారో లేదో మరి అడుగుతారన్న కదా ఇంకేంది. మరి వాళ్ళు ఇవరకే ముదాలైతే పడ్డాయి. మరి వాళ్ళు తీసుకున్నారో లేదో నాకు తెలియదు. తీసుకునే ఉంటారు, తీసుకొని ఉంటారు. ఇప్పుడు ఆగస్ట్ నెల 2 నెలలు కలిపి మనం ట్రై చేద్దాం ఇప్పడానికి. ఇస్తలేరు అన్నమాట. మేము ఉన్నది కాడ అంటే తమ్ముతోని కదా అమ్మ తీసుడు పెన్షన్ అంటే అకౌంట్ లో లేవు మొత్తం అయిపోయినాయి అని చెప్తారు అన్నమాట ఎప్పుడు పోయినా కూడా. మరి ఇది పరిస్థితి. మరి ఆదుకోవాలని నిజం మాట కానీ ఏమో మరి ఏమంటారు. నన్ను అయితే ఆదుకోవాలి చేస్తాను కదా ఇంకేంది.